హాయ్ అందరికి. సైక్లోన్ మోంతా అనేది మనకు ఒక స్ట్రాంగ్ రిమైండర్ ఇచ్చింది. అసలు ఇంత హెవీ రెయిన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే. వరంగల్లో 300 mm, సూర్యాపేటలో ఒక 250 mm ఇంత ఎఫెక్ట్ రెయిన్స్ ఈ ఇయర్‌లో నాకు తెలిసి ఇదే మాక్సిమం అమౌంట్ ఆఫ్ రెయిన్‌ఫాల్ రికార్డ్ అవ్వడం. అయితే ఈ సైక్లోన్ మోంతా నుండి ఒక వీడియోతోనే అయిపోతది అనుకున్నా గానీ, ఇది ఇంకో టాపిక్‌ని యాడ్ చేసింది. అదే డిజాస్టర్ మేనేజ్‌మెంట్. ఇంత ఎఫెక్టివ్ రెయిన్స్ ఉన్నాయి కాబట్టి మనం ఖచ్చితంగా డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అసలు ఎట్లా వర్క్ చేస్తది? అంటే మనం డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 నుండి ఎన్డీఆర్ఎఫ్ వరకు మనం ఒకసారి తెలుసుకుందాం. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఇదే ఇంకొక 2 days ఇలానే కంటిన్యూ అయిందనుకో, నాకు తెలిసి నేను చెప్పే టాపిక్ మీకు ఖచ్చితంగా అవసరం అవుతుంది. ఎందుకంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ అసలు స్క్రాచ్ నుండి ఎట్లా స్టార్ట్ అయింది, ఇప్పుడు ప్రజెంట్ అసలు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది, దానివల్ల మనకి యూజ్ ఏంటి, అండ్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ మనకు ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, టీఎస్పీఎస్సీలు కానీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఒక సబ్జెక్ట్. మీరు కాలేజ్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది, కానీ ఈ వీడియోలో దాని మీద యాక్ట్స్ ఏంటి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి చూద్దాం. లెట్స్ వాచ్. సైక్లోన్ మోంతా ఎఫెక్ట్ మన వరకు రాదనుకున్నాం, కానీ ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. మనం ప్రిపేర్డ్గా ఉండాలి. అండ్ నెక్స్ట్ ఏ కండిషన్లో అయినా అంటే ఈ రెయిన్ఫాల్ ఎఫెక్ట్ మనం క్విక్గా రెస్పాన్స్ అయ్యేటట్టు ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హెవీ ఫ్లడ్స్ ఇట్లనే కంటిన్యూ అయినాయి అనుకో, నెక్స్ట్ మనం అంటే హ్యాబిటేషన్ మీ ఇల్లు కండిషన్ డైలాప్టెడ్ ఉంది, మీరు ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి తొందరగా షిఫ్ట్ అయ్యే అంత ప్రిపేర్నెస్గా మీరు ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడే న్యూస్లలో చెప్పే ప్రివెన్షన్ మెజర్స్ అండ్ మిటిగేటివ్ మెజర్స్ అనేది యూజ్ చేయండి. ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్ సైకిల్. నెక్స్ట్ మనకు తెలిసిన న్యాచురల్ డిజాస్టర్స్, మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ అనే దాని గురించి ఐడియా ఉండే ఉంటుంది. న్యాచురల్ డిజాస్టర్స్ అంటే సైక్లోన్, ఫ్లడ్, ఎర్త్క్వేక్. మ్యాన్ మేడ్ అంటే ఏదైతే మ్యాన్యువల్ జరుగుతుందో, ఫైర్ హజార్డ్స్ కానీ, కెమికల్ లీక్స్ కానీ, ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్ కానీ, లైక్ భోపాల్ గ్యాస్ ట్రాజడీ, అవి మ్యాన్ మేడ్ డిజాస్టర్స్. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 యాక్చువల్లీ మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2005 ఫస్ట్ అంటే ఇప్పటి వరకు ఏ ఫ్రేమ్ వర్క్ లేదు. మన ఇండియాకి కూడా ఒక లీగల్ ఫ్రేమ్ వర్క్ ఉండాలి డిజాస్టర్ మేనేజ్మెంట్ మనం అటాక్ చేయాలంటే. అంటే అప్పటికి వాళ్ళకు అంటే లాసెస్ నెగ్లెక్ట్ చేసేవాళ్ళు, ఎన్ని లాసెస్ అయినా ఎక్కువ ఫోకస్ చేయకుండే అప్పుడే 2005 ఇనిషియేషన్ తీసుకున్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ఒక లీగల్ ఫ్రేమ్ వర్క్ అనేది ఉండాలి ఇండియా కూడా. నెక్స్ట్ దాన్ని బేస్ చేసుకొని సేండై ఫ్రేమ్ వర్క్ అనేది ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్. ఇది 2015 నుంచి స్టిల్ కంటిన్యూ 2030 వరకు. ఇది ఇంటర్నేషనల్, అన్ని కంట్రీస్ కూడా దీంట్లో పార్ట్. నెక్స్ట్ పాలసీ ఆన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ 2009. ఇక్కడ ఒక యాక్ట్ ఉండాలని తీసుకొచ్చింది అంతే, వాళ్ళు మాక్సిమం ఏం ఇంప్లిమెంట్ చేయలేదు 2005 తీసుకొచ్చినా కూడా. నెక్స్ట్ ఈ 2009 కొన్ని గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది అన్నట్టు ఈ పాలసీతోని. అంటే ఏ డిపార్ట్మెంట్స్ ఏ టైంలో ఎట్లా రియాక్ట్ కావాలి అనేది వీళ్ళు రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ నేషనల్ సైకిల్ రిస్క్ మిటిగేషన్ ప్రాజెక్ట్. సైక్లోన్స్ వచ్చినప్పుడు దాని ఇన్ఫ్లుయెన్స్ అనేది రెడ్యూస్ చేయడానికి ఇది తీసుకొచ్చిండ్రు. నెక్స్ట్ ఫైనల్లీ ఎన్డీఎంఏ, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. ఈ ఎన్డీఎంఏ ఒక ఫ్రేమ్ వర్క్ తీసుకొస్తుంది అన్నట్టు. అంటే ఇట్లా ఒకటే నేషనల్ లెవెల్ కాకుండా దీన్ని టైర్ 1, టైర్ 2 అట్లా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ లెవెల్, సెంట్రల్ లెవెల్. బీజేపీ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుండి ఎన్డీఎంఏ అంటే వీళ్ళు ఒక స్ట్రక్చర్ని రిలీజ్ చేసి అన్నట్టు. నేషనల్ లెవెల్, నెక్స్ట్ ఎస్డిఎంఏ స్టేట్ లెవెల్, నెక్స్ట్ డిడిఎంఏ డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్, నెక్స్ట్ ఎన్డీఆర్ఎఫ్. అంటే లోకల్ లెవెల్లో కూడా ఈజీ రెస్పాన్స్, రెస్క్యూ, రిలీఫ్ కోసం ఎన్డీఆర్ఎఫ్స్ ఉంటాయి. నెక్స్ట్ డిడిఎంఏ డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్. దీనికి హెడ్ ఇవ్వాలంటే డిఎం, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఆర్ కలెక్టర్. నెక్స్ట్ ఎస్డిఎంఏకి హెడ్ చీఫ్ మినిస్టర్. నెక్స్ట్ ఎన్డీఎంఏకి హెడ్ ప్రైమ్ మినిస్టర్. ఇది ఒక స్ట్రక్చర్ అనేది తీసుకొచ్చినట్టు. ఈ స్ట్రక్చర్ని తీసుకొచ్చినప్పటి నుండి మనకు మాక్సిమం లాస్ ఆఫ్ హ్యాబిటేషన్ అయినా, డెత్స్ అయినా రెడ్యూస్ అయినాయి. ఎందుకు? ఈ ఎన్డీఆర్ఎఫ్ అనేది ఆపరేషనల్ యూనిట్ కాబట్టి. ఎన్డీఆర్ఎఫ్ అంటే ఇది ఒక ఏజెన్సీ లాగా అన్నట్టు, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్. ఈ ఎన్డీఆర్ఎఫ్ లాగానే ఇప్పుడు మనకు ఇంకా కొన్ని వీళ్ళు అంటే ఇప్పుడు ఒకవేళ కోస్టల్ ఏరియాస్ లో హెవీ ఫ్లడ్స్ వచ్చినాయి, ఆ టైంలో వీళ్ళు ఇంకా కొన్ని టీమ్స్ ని, రిలీఫ్ టీమ్స్ ని వాళ్ళు యాడ్ చేసుకుంటారు ఎన్డీఆర్ఎఫ్ లో. ఎన్డీఆర్ఎఫ్ లాగానే అంటే దాన్ని బేస్ చేసుకొని స్టేట్ లెవెల్లో ఎస్డిఆర్ఎఫ్ అనేది ఉంటుంది, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్. వీళ్ళే మ్యాక్సిమం ఆపరేషన్ చేసేది, అంటే ఆపరేషనల్ యూనిట్స్. వీళ్ళు ఎక్కడ రెస్క్యూ ఉన్నా టూ ఫాస్ట్గా వీళ్ళు రియాక్ట్ అయ్యి ఇంపార్టెంట్ స్కీమ్స్ వచ్చేసి ఫస్ట్
ఆపద మిత్ర 2016. దేనికంటే ఇది కమ్యూనిటీ వాలంటీర్స్ ని యాడ్ చేయడానికి క్విక్ రెస్పాన్స్. కొన్నిసార్లు ఈ డిజాస్టర్స్ వల్ల డ్యామేజెస్ అనేది చాలా హ్యూజ్ ఉంటాయి. ఆ టైమ్స్ లో మనకు మోర్ మెంబర్స్ కావాలి. వాలంటీర్స్ ఎవరైనా ఉంటే అంటే అలాంటి వాలంటీర్స్ ని యాడ్ చేయడం కోసమే ఈ ఆపద మిత్ర అనే స్కీమ్ తీసుకొచ్చి. నెక్స్ట్ ప్రాజెక్ట్ సందన్ అనేది డిజాస్టర్ కమ్యూనికేషన్. డిజాస్టర్ టైంలో ఇప్పుడు కొన్ని బిల్డింగ్స్ వల్ల వాళ్ళు అక్కడనే స్ట్రక్ అయిపోతారు. అలాంటి టైంలో వాళ్ళతో కమ్యూనికేట్ చేయడానికి ఏరియల్ కమ్యూనికేషన్ కోసం ప్రాజెక్ట్ సందన్ అనేది తీసుకొచ్చి. నెక్స్ట్ ఇన్సైట్ అండ్ డాప్లర్ రేడర్ అనేది వెదర్ ట్రాకింగ్, శాటిలైట్ ట్రాకింగ్ ఉంటుంది. నెక్స్ట్ క్యాప్, కామన్ అలర్ట్ ప్రోటోకాల్. ఇది డిజాస్టర్ వార్నింగ్స్ కోసం తీసుకొచ్చిళ్ళు. ఇవి ఇంపార్టెంట్ స్కీమ్స్. అండ్ నెక్స్ట్ ఇంతసేపు చెప్పిన యాక్సెస్ కింద అవి కూడా ఇంపార్టెంట్. అంటే మెయిన్ గా ఏ ఇయర్లో అడుగుతారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005, సేండ్ ఐ 2015-30, నెక్స్ట్ NDMA 2009, అది ఇంపార్టెంట్. ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ లో కొన్ని కన్ఫ్యూజ్ అయ్యే క్వశ్చన్స్ ఉంటాయి. అంటే స్టాటిక్ ఏం క్వశ్చన్స్ అంటే లైక్ NDMA వాజ్ ఎస్టాబ్లిష్డ్ అండర్ విచ్ యాక్ట్? ఆన్సర్ వచ్చేసి డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005. నెక్స్ట్ హూ ఇస్ ద చైర్మన్ ఆఫ్ NDMA? ప్రైమ్ మినిస్టర్, ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు. హూ ఇస్ ద వైస్ చైర్మన్ ఆఫ్ NDMA? అది అపాయింటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే ఏ టైంలో ఎవరిని అపాయింట్ చేస్తా అనేది అది క్యాబినెట్ చేతిలో ఉంటుంది. నెక్స్ట్ వెన్ వాజ్ NDRF ఫార్మ్డ్? NDRF ఫార్మ్ అయింది, ఆన్సర్ వచ్చేసి 2006. హౌ మెనీ బెటాలియన్స్ ఆర్ దేర్ ఇన్ NDRF? ప్రజెంట్ లేటెస్ట్ డేటా ప్రకారం 12 బెటాలియన్స్ ఉంటుంది. అది అంటే కరెంట్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది, డైనమిక్ అది. నెక్స్ట్ వేర్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ NDRF? NDRF నేషనల్ లెవెల్ కాబట్టి మాక్సిమం మన క్యాపిటల్ ఢిల్లీలోనే ఉంటుంది కాబట్టి ఆన్సర్ న్యూఢిల్లీ. నెక్స్ట్ సేండ్ ఐ ఫ్రేమ్వర్క్ పీరియడ్ వచ్చి 2015-2030. సేండ్ ఐ ఫ్రేమ్వర్క్ అనేది ఏ ఫ్రేమ్వర్క్ నుండి బేస్ చేసుకున్నదని అడుగుతారు. నెక్స్ట్ ఆన్సర్ వచ్చేసి అది హ్యోగో ఫ్రేమ్వర్క్ 2005 నుండి 2015. అది కంప్లీట్ అయిన తర్వాత సేండ్ ఐ ఫ్రేమ్వర్క్ అనేది యాక్షన్కి వచ్చింది 2015-2030. హూ ఇష్యూస్ సైక్లోన్ వార్నింగ్స్ ఇన్ ఇండియా? ఇండియన్ మెటలాజికల్ డిపార్ట్మెంట్, IMD. విచ్ మినిస్ట్రీ హ్యాండిల్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్? ఆన్సర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్.